అంటే వాట్ నెక్స్ట్ అనేది నిజానికి గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఇప్పటిదాకా ఏం వినలేదు. నోటిఫికేషన్ ఇచ్చారు, ఏదో గాలి మాటలు మాట్లాడుతున్నారు. మహిళా జర్నలిస్టుల మీటింగ్లో చెప్పారంటే మహిళా జర్నలిస్టుల మీటింగ్లో ఎందుకంటే చెప్పటం ఏంటంటే కాంపన్సేషన్ భయపెట్టడం, బెదిరించటం, జీరో వాల్యూ అంటాం, బ్లాక్మెయిల్ చేయటం, వీటిని సంప్రదింపులు అనరు. సంప్రదింపులు అంటే కూర్చొని మాట్లాడటం ఉంటుంది. ఈ బ్లాక్మెయిలింగ్ సంప్రదింపు కాదు. జీరో వాల్యూ అని బెదిరించడం ఏంటి? అసలు ఎట్లా అవుతాయి ప్రాపర్టీస్ జీరో వాల్యూలు? మనుషులు ఎట్లా జీరో వాల్యూ అవుతారు? ఆ మాట ముందర ఉపసంహరించుకొని ఏమన్నా విషయం ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడాలి. గత ప్రభుత్వాలు చాలా కొలాప్స్ చేసాయి, కానీ గత ప్రభుత్వాలు ఎగనెస్ట్గా లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి చేస్తుంటే ఎగనెస్ట్గా మాట్లాడితే ఒక రాజకీయ రంగు పులుముకుంటుంది అంటున్నారు. అంటే రాజకీయ రంగు పులమటానికి మాకేం అవసరం? మా ఇల్లు మాది, మేము మా ఇంటి గురించి మాట్లాడుతున్నాము. ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు, ఆయన పాలన గురించి కూడా మాట్లాడట్లేదు. మా ఇంటి మీదకి వచ్చాము, మేము మాట్లాడుతున్నాము. దీనికి రాజకీయ రంగు రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు పూసుకుంటే తప్ప. అపోజిషన్లో రేవంత్ రెడ్డి గారు ఉంటే వచ్చేవాళ్ళు కాదా మా దగ్గరికి? ఎవరున్నా వస్తారు. మాకెవరు అండగా ఉంటే వాళ్ళ అండ మేము తీసుకుంటాము.